నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని గురించి అందరికీ తెలుసు. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ. అయితే ఈ కంపెనీ మీద లాస్ట్ మంత్ ఏప్రిల్ 26న ఈడీ సోదాలు చేసింది. ఏ కేసుకు సంబంధించి? లిక్కర్ స్కామ్కి సంబంధించి. ఇప్పుడు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టబోతున్నారు ఇదే కంపెనీకి సంబంధించి. మరి ఇదే కేసు అంటే గత ప్రభుత్వ హయాంలో, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో అధిక ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ పిఎల్ఆర్ వారికి కట్టబెట్టారు అక్రమంగా అని చెప్పేసి, ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు అనే దాని మీద. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాకి సంబంధించి 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వెలికిచ్చారంట. ఏది? గ్రామీణ రోడ్లకు సంబంధించి. మరి దీని మీద కూడా విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టబోతున్నారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా ఏ ప్రాజెక్ట్స్ తీసుకున్నారు, ప్రభుత్వ సొమ్ముని ఎలా లూటీ చేశారనే దాని మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ స్కాములు జరిగాయి, తర్వాత ఏ కుంభకోణాలు జరిగాయి, ఇవన్నీ తీస్తుంటే ప్రతి దాంట్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. వాళ్ళ కంపెనీస్ లేదంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. అసలు ఇప్పుడు కూడాను విజిలెన్స్ అధికారులు విచారణ, మొన్నే ఈడీ అయిపోయింది, ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది సార్ అసలు వీళ్ళ చుట్టూ? ముఖ్యమంత్రిగా, మంత్రిగా చేసిన ప్రమాణం ఏంటి? రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తాం, ప్రభుత్వ రహస్యాలని గోప్యంగా కాపాడతాం, భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఇది కదా మీరు చేసిన ప్రమాణం. అంటే ఇప్పుడు మీరు మంత్రిగా ఉండి ప్రభుత్వంలో పనులు మీ కంపెనీకి ఎలా ఇస్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, లేకపోతే గనుల శాఖ మంత్రిగా, ఇంధన శాఖ మంత్రిగా, 5-6 మంత్రి పదవులు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అసలు ఆయన డిఫాక్టో సీఎంగా. ఇప్పుడు అటు ల్యాండ్ మాఫియాలో ఆయన పాత్ర, లిక్కర్ మాఫియాలో ఆయన పాత్ర, నెక్స్ట్ ఇది కాంట్రాక్టర్స్ మాఫియా. ఇప్పుడు మీరు చెప్పింది, ఇప్పుడు విజిలెన్స్ విచారణ 4,235 కోట్ల పనులు. అంటే ఇప్పుడు మీకు ఆ శాఖ ఇచ్చింది ఎందుకు? ఆ శాఖను దోచేయమనా? వీళ్ళు మంత్రిత్వ శాఖలకే కొత్త నిర్వచనం ఇచ్చారు. అటవీ శాఖ మంత్రి అడవులు కబ్జా చేయి, గ్రామీణ శాఖ మంత్రి గ్రామాలను దోచేయి. ఈ చెప్పినటువంటి దాంట్లో ఇప్పుడు ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది ఎందుకు ఇంత వివాదాస్పదమైంది ఏంటి అనేది ఒకసారి చూస్తే, అసలు ఏంటి వీళ్ళ మీద పెట్టినటువంటి పిటిషన్? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ సంబంధించమ్మా, దీనికి ఎవరు? మేడం స్వర్ణలత, పెద్దిరెడ్డి స్వర్ణలత మేనేజింగ్ డైరెక్టర్, నెక్స్ట్ పద్మావతమ్మ, దివ్యారెడ్డి, శ్రీశక్తి, వీళ్ళు డైరెక్టర్లుగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. కుటుంబ కంపెనీ. ఈ కంపెనీకి వచ్చేసరికి నీకు చిత్తూరు జిల్లాలోనే ఇప్పుడు నీకు ఇందాక చెప్పిన 4,325 కోట్లలో 1,300 కోట్ల విలువైన పనులు, 1,200 వర్క్స్, 21 ప్యాకేజీలు, ఇలా విభజించి ఈ టోటల్ వాల్యూ ఎంత? 1,300 కోట్లు అయితే మొత్తం పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఈ 1,200 పనుల్లో 1,100 పనులు వాళ్ళకే, ఈ 21 ప్యాకేజీల్లో 17 ప్యాకేజీలు వాళ్ళకే. అంటే అవుట్ ఆఫ్ 1,200 crore నీకు 1,000 crores వీళ్ళు లాగేసుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ టెండర్ లేనీయకుండా ఆ కాంట్రాక్టర్లని బెదిరించి సిండికేట్ అయి ఒక రకంగా భయపెట్టి వీళ్ళు చేసినటువంటి మాఫియా, కాంట్రాక్టర్స్ మాఫియా అంటుంది. అది ఏ విధంగా నీకు ఇట్లా జరుగుద్ది? ఇప్పుడు టెండర్ల ప్రక్రియనే వీళ్ళు అపహాస్యం చేసినటువంటి విధానం. ఇప్పుడు దీనిపైన విజిలెన్స్ ఆదేశించినటువంటి పరిస్థితుల్లో గతంలో మనం చూసాం. ఏంటి? ఆవులపల్లి రిజర్వాయర్ అని ఒక 3 రిజర్వాయర్ల నిర్మాణం అంటూ అక్కడ పుంగనూరు నియోజకవర్గంలో కానీ, అటు తంబళ్ళపల్లి నియోజకవర్గంలో కానీ ఆ రిజర్వాయర్ల నిర్మాణం అవసరం ఉందా? అవసరం లేకపోయినంటే వీళ్ళకి పనులు కల్పించడం కోసమే ఆ ప్రాజెక్టులని చేపట్టడం. అక్కడ రైతుల భూములు, వాటికి ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. 1,000 కోట్లు బిల్లులు చేసుకున్నారు.
పనులు చేయలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నారు. అసలు అది 15 రోజులే ఉంది. దానిపైన తెలంగాణ వాళ్ళు కేసు వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేయమన్నది. 2.5 కోట్లు ఫైన్ కూడా వేసింది. అయినా వీళ్ళేంటి, మేము ఊరికే ఏదో డిపిఆర్ వరకే చేస్తున్నామని సిఎస్ఏ గ్రీన్ ట్రిబ్యునల్కి లేఖ రాస్తాడు. ఇక్కడేమో వర్కులు చేసినట్టుగా చూపించి 1000 కోట్లు బిల్లు చేసుకున్నారు. ఏం చేశారయ్యా మీరంటే ఏం చేయాలి. అక్కడ కనీసం అసలు లిఫ్ట్ పెట్టలేదు, మోటార్లు పెట్టలేదు, గొయ్యి మాత్రం తవ్వారు. అంటే తవ్విన గొయ్యికే ఎంత బిల్లులు చేసుకున్నారు? 1000 కోట్లు అనమాట. ఒక రాయలసీమ లిఫ్ట్ అనేది అది లిఫ్ట్ కాదు, అది గొయ్యికి 1000 కోట్లు. ఆవులపల్లి రిజర్వాయరు, మళ్ళీ ఇంకొక 2 రిజర్వాయర్లు 2500 కోట్లు. ఇప్పుడు ఈ రోడ్లు 4235 కోట్లు. ఇక ఇందాక నువ్వు చెప్పావు ఆల్రెడీ, ఏంటి సోదాలు కూడా చేశారు. దీంట్లో స్పష్టంగా నీకు మనీ ట్రయల్ దొరికింది అక్కడ. ఏది 5 కోట్లు ఆ రోజు డిస్టిలరీలకి ఈ కంపెనీకి ఏంటమ్మా సంబంధం? డిస్టిలరీల వ్యాపారం ఏంటి? మద్యం తయారీ, అమ్మకం. మీ కంపెనీ పేరేంటి? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్. మీరు చేసే పనులేంటి? వర్కులు, సివిల్ వర్కులు. అటు రోడ్లన్నా వేయాలి, లేకపోతే ఏంటి ప్రాజెక్టులు కట్టడం, అదే రిజర్వాయర్ లాంటివి. ఇంకా నీవు ఏదో తవ్వకాలు ఇవి నువ్వు చేయాల్సినటువంటిది. నీకు లిక్కర్కి ఏంటి సంబంధం? అసలు అక్కడైతే నీకు అసలు మనీ ట్రయల్ దొరికింది. ఒక 5 కోట్ల రూపాయలు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అకౌంట్స్లో వేశారు. అక్కడ పట్టుబడ్డారు. ఏమంటారు ఇప్పుడు మిథున్ రెడ్డి? సరే డబ్బు వచ్చింది వాస్తవమే, అవి మళ్ళీ మేము తిరిగి ఇచ్చేసాంగా అంటాడు. అసలు ఎందుకు వేసారు? అసలు అతను ఎందుకు వేసాడు? ఎందుకు ఇచ్చారు వీళ్ళు తిరిగి? అంటే కేసు నుంచి తప్పించుకోవటం కోసం. పడ్డ డబ్బు నువ్వు వెనక్కి ఇచ్చినా కానీ తీసుకున్న నేరం మాసిపోతుందా? ఇప్పుడు 200925016113 మళ్ళీ అకౌంట్ నెంబర్ చెప్తున్నారు సార్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే. ఇంతకుముందు చెప్పిన అకౌంట్లు వేరే వాళ్ళవి. అవేంటి? అవి ఏపీ భవన్ సంసదీయ బ్రాంచి, లేకపోతే ఎస్బీఐ, ఏపీ భవన్, అవి కాదు. ఇది ఇప్పుడు ఇదేంటి? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అకౌంట్ నంబర్ 200925016113. ఎవరి నంబర్? ఎవరి అకౌంట్ నువ్వు చెప్పు. పిఎల్ఆర్దా కాదా? దీంట్లో 5 కోట్లు పడ్డాయా లేవా? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు వేశారు? ఎందుకు తీసుకున్నారు? ఆ డిస్టిలరీల యజమానులు ఏమని చెప్తున్నారు? మేము నెలకు 5 కోట్లు ఇచ్చామండి కమిషన్, మా జోలికి రాకుండా ఉంటే. మా డిస్టిలరీలు అందరం కూడా సిండికేట్గా సజ్జల శ్రీధర్ రెడ్డి మమ్మల్ని పలానా హోటల్లో మీటింగ్ పెట్టాడు. ఫస్ట్ 12% కమిషన్ అన్నాడు, తర్వాత 20% అన్నాడు. చివరికి మా డిస్టిలరీలే కబ్జా చేసి పారేశారు. ఇక వాళ్లే తయారు చేసుకున్నారు, మేము హ్యాండ్సప్, పాయింట్ బ్లాంక్లో మమ్మల్ని బెదిరించారంటూ వాళ్లే ఇచ్చారు వాంగ్మూలాలు. ఎవరు? వీళ్ళ బెదిరింపులకు గురైనటువంటి డిస్టిలరీల యజమానులు, నల్లప్పన్, ముత్తప్పన్. ఆ డిస్టిలరీ ఫైనాన్స్ ఆఫీసర్ ఇచ్చిన వాంగ్మూలం సిట్ దగ్గర ఉంది. జయరాముడు ఆ డిస్టిలరీ యజమాని ఇచ్చినటువంటి వాంగ్మూలం సిట్ దగ్గర ఉంది. నెలకు 5 కోట్లు మిథున్ రెడ్డికి వచ్చినాయా రాలేదా? నెలకు 5 కోట్లు సాయిరెడ్డికి కూడా ఇస్తామన్నారు. అంటే ఒక లోక్సభ సభ్యుడు, ఒక రాజ్యసభ సభ్యుడు, వీళ్ళని సిండికేట్ చేసింది వాళ్లే కదా. చెప్పాడు కదా విజయసాయిరెడ్డి, నేనే ఇప్పించాను వీళ్ళకి 100 కోట్లు మా అరవిందో నుంచి అని. దాంట్లో సాయిరెడ్డికి నెలకి ఇచ్చే 5 కోట్లు ఆపారంట, ఇతనికి మాత్రం ప్రాంప్ట్గా పే చేశారు. ఆ ఒక 5 కోట్లు పొరపాటున ఏం చేశారు? క్యాష్గా ఇవ్వకుండా బ్యాంకులో వేశారు, ఈ అకౌంట్లో వేశారు. పట్టుబడ్డాడు. మిథున్ రెడ్డి ఏమని చెప్తాడు? డిస్టిలరీలంట 80% చంద్రబాబు హయాంలో ఉన్నాయనంట. చూసావా రజనీకాంత్తో ఇంటర్వ్యూ TV9కి అంటే 80% డిస్టిలరీలు చంద్రబాబు హయాంలో ఉన్నాయి అంటాడు. ఆ మొత్తం నువ్వు కబ్జా చేశావు, కొత్తగా మేము డిస్టిలరీలు ఏమీ ఇవ్వలేదు అని చెప్తాడు. మరి అదాన్ డిస్టిలరీ ఎక్కడిది? చంద్రబాబు హయాంలో అదాన్ ఉందా? మరి మిగిలిన 20% అది కూడా వచ్చేస్తుంది సార్. అయితే అసలు చెప్తున్నా, ఫోనీ యూవీ డిస్టిలరీ చంద్రబాబు హయాంలో ఉందా? లేకపోతే లీలా డిస్టిలరీ తమిళనాడులో ఉన్నదాన్ని నువ్వేం చేశావు? వాడెవడో కాఫీ బాయ్, ఎవడు బంజారా హిల్స్లో కాఫీ హౌస్లో పనిచేసేవాడు పురుషోత్తం
వరుణ్ కుమార్ పురుషోత్తం, వాడు 35,000 జీతం కాఫీ హౌస్లో. వాడిని పట్టుకొచ్చి ఏపీ లీలా డిస్టిలరీకి ఇన్ఛార్జ్ అని పెట్టి 450 కోట్లు ఆర్డర్ ఇచ్చారే. ఎక్కడ 35,000 జీతం, ఎక్కడ 450 కోట్ల వ్యాపారం? అదాన్ డిస్టిలరీకి 1,200 కోట్లు, యూవీ డిస్టిలరీకి 600 కోట్లు. నేను అంటోంది లిక్కర్ స్కామ్లో పీకల్లోతు కూరుకుపోయినటువంటి పెద్దిరెడ్డి కుటుంబం, ల్యాండ్ మాఫియా. ఇక ఆల్రెడీ నేను చెప్పేది ఏముంది, అవి తగలబెట్టారుగా ఫైల్స్. ఏ ఫైల్స్? మదనపల్లి ఫైల్స్. అరే అక్కడ 20,000 ఎకరాలు కబ్జా చేశారని అప్పట్లో ఆరోపణలు, ఆర్డీఓలు 2 సస్పెండ్ అయ్యారు. అంటే అటు పుంగనూరు, తంబళ్ళపల్లి, లేకపోతే పీలేరు, 4 నియోజకవర్గాల్లో 15 మండలాల్లో 20,000 ఎకరాలు కబ్జాలు చేశారని. ఆ మంగళంపేట అడవులు అదంతా మీడియా గోల పుట్టింది. ఏంటి 75 ఎకరాలు అటవీ భూముల కబ్జా. అదేమంటే నేను అటవీ శాఖ మంత్రిని, నేను కాక అటవీ భూమి ఇంకెవడు కబ్జా చేస్తాడంటావా? అంటే ఇప్పుడు ఆ 75 ఎకరాలు అక్కడేంటి, దాంట్లో ఏదో ఫామ్ హౌస్ కట్టాడని పనుల కోసం. ఇప్పుడు సజ్జల అతనేంటి, అతను ఒక 105 ఎకరాలు కబ్జా. రెవెన్యూ వాళ్ళు ఎవరన్నా వస్తే అంత తేలుస్తామంటారు. ఫెన్స్లో అసలు కొలతలు వేయనివ్వరు. బుగ్గమఠం భూములు తిరుపతిలో, బుగ్గమఠం భూములు అంట 125 ఎకరాలండమ్మా. అక్కడ తిరుమల వచ్చే భక్తుల కోసం అక్కడ రాజు ఏంటి, ఆ చంద్రగిరి రాజులో ఎవరో వాళ్ళకి భోజనం, పడక, నిద్రపోవటానికి 125 ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 2.5 ఎకరాలు. ఎక్కడ 125 ఎకరాలు, ఎక్కడ 2 ఎకరాలు, మొత్తం 123 ఎకరాలు కబ్జా చేసి పారేశారు. ఈయనేమో ఒక 4 ఎకరాలు కబ్జా చేసి ఒక 7 ఎకరాలు ఆక్రమించి పెద్దిరెడ్డి నాకు తెలియకుండా నా తమ్ముడు కొన్నాడు అంటాడు. నేను అక్కడ గోశాల కట్టాను, అక్కడ గుడి కట్టాను, దాంట్లో వైసీపీ కార్యాలయం కూడా కట్టారు. అసలు ఒక పెద్ద రోడ్డు మొత్తం మూసి పారేశారు. అసలు ఆ రోడ్లో ఎవరు రావడానికి వీలు లేకుండా బ్లాక్ చేసి నీకు గోడలు కట్టేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ గోడలు పగలగొట్టి రోడ్డు తెరిచింది. వీటన్నిటిపైన దర్యాప్తులు చేయాలంటే ఇంకో 30 ఏళ్ళు పట్టుద్ది అంటున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అవినీతి కుంభకోణాలన్నిటిపై నేను విచారణ చేయాలంటే ఎన్నేళ్ళు కావాలి? 30 ఏళ్ళు కావాలి. అటు విచారణలకేనా పరిపాలన సమయం పెట్టాలా, ఇటు పెట్టుబడులు రాబట్టడం, ఉద్యోగాల కల్పన పైన దృష్టి పెట్టాలా? మొత్తానికి ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ల మాఫియా భరతం పడుతున్నారా? విజిలెన్స్ విచారణ మరి ఎక్కడి దాకా వస్తుందో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.